ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఈరోజు మనం కర్కాటక రాశివారికి ఎందుకు ఇంతకాలం కష్టాలు పడ్డారు అనే అంశాలను, అలాగే వారి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన కీలకమైన అంశాలలో గైడెన్స్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా కర్కాటక రాశివారి వ్యక్తిత్వాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వీరి వ్యక్తిత్వం వల్ల కష్టాలు పడే అవకాశం కనిపిస్తుంది. కర్కాటక రాశివారి స్వభావం చాలా స్పష్టంగా ఉంటుంది. వీడు ఏది అనుకుంటే అది ముఖం మీదే చెప్పేస్తారు. లోపల దాచుకుని నటించడం వీళ్లకస్సలు చేతకాదు. అందుకే కొంతమందికి కర్కాటక రాశివారు కొంచెం రఫ్గా, స్ట్రెయిట్ ఫార్వర్డ్గా అనిపించవచ్చు. కానీ నిజానికి వాళ్ల మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. మోసం చేయడం, వెనకనించి పొడవడం లాంటి అలవాట్లు వీళ్లలో చాలా తక్కువ. నచ్చితే నచ్చింది, నచ్చకపోతే నచ్చలేదు అన్నట్టే ఉంటారు. ఇక లీడర్షిప్ విషయానికొస్తే కర్కాటక రాశివారికి ప్రత్యేకంగా నేర్పించాల్సిన అవసరం లేదు. సహజంగా నాయకత్వం వహించే గుణం వీళ్లలో ఉంటుంది. ఒక టీంలో ఉన్నా, ఒక కుటుంబంలో ఉన్నా అనుకోకుండా నిర్ణయాలు తీసుకునే బాధ్యత వీళ్ల చేతుల్లోకే వస్తుంది. ఎందుకంటే రిస్క్ తీసుకోవడానికి వెనకాడరు. భయపడకుండా ముందడుగు వేయగలగడం కర్కాటక రాశివారి గొప్ప బలం. కర్కాటక రాశివారు చాలా ఎమోషనల్ కూడా. కానీ ఆ ఎమోషన్ని బయటకు చూపించే విధానం కొంచెం కోపంగా, ఆవేశంగా కనిపించవచ్చు. చిన్న విషయం మీద కూడా వెంటనే రెస్పాండ్ అవుతారు. కోపం వస్తే క్షణాల్లో మండిపోతారు. కానీ అదే కోపం క్షణాల్లో చల్లారిపోతుంది. ఎక్కువసేపు మనసులో పగపెట్టుకుని కూర్చోవడం కర్కాటక రాశివారికి సాధ్యం కాదు. గొడవైనా మాట్లాడుకుంటే వెంటనే మామూలే. ప్రేమ విషయానికొస్తే కర్కాటక రాశివారు చాలా నిజాయితీగా ప్రేమిస్తారు. ప్రేమలో పడితే పూర్తిగా పడిపోతారు. అర్ధాంతరంగా, టైంపాస్గా రిలేషన్షిప్లు వీళ్లకు సూట్ కావు. తమ పార్ట్నర్కి పూర్తి ప్రాధాన్యమిస్తారు. కొంచెం పొసెసివ్గా, ప్రొటెక్టివ్గా ఉంటారు. నువ్వు నా వాళ్లవు అన్న ఫీలింగ్ బలంగా ఉంటుంది. కానీ అదే సమయంలో స్వేచ్ఛను కూడా గౌరవిస్తే కర్కాటక రాశివారి ప్రేమ మరింత గాఢంగా మారుతుంది. కెరీర్ విషయంలో కర్కాటక రాశివారు ఛాలెంజ్లను ఇష్టపడతారు. ఒకే రకమైన పని, ఒకే రూటీన్ వీళ్లను బోర్ కొట్టిస్తుంది. కొత్త ఐడియాలు, కొత్త లక్ష్యాలు, కొత్త ప్రయోగాలు కావాలి. బిజినెస్, పాలిటిక్స్, స్పోర్ట్స్, మిలిటరీ, మేనేజ్మెంట్ లాంటి రంగాల్లో కర్కాటక రాశివారు చాలా బాగా రాణిస్తారు. నేనే చెయ్యాలి, నేనే నిరూపించాలి అన్న తపన వీళ్లను పైకి తీసుకెళ్తుంది. డబ్బు విషయంలో కర్కాటక రాశివారు కొంచెం తొందరపాటుగా నిర్ణయాలు తీసుకుంటారు. వచ్చిన డబ్బును వెంటనే ఖర్చు చెయ్యాలనే ఆలోచన ఎక్కువ. భవిష్యత్తు కోసం పొదుపు చేయడం నేర్చుకుంటే జీవితంలో చాలా స్థిరత్వం వస్తుంది. అదృష్టం చాలాసార్లు వీళ్లకు సహకరిస్తుంది. కానీ సహనం కూడా తోడైతే విజయం మరింత పెద్దదిగా మారుతుంది. స్నేహితుల విషయంలో కర్కాటక రాశివారు చాలా లాయల్. ఒకసారి స్నేహం చేస్తే ఆ స్నేహానికి పూర్తి న్యాయం చేస్తారు. అవసరంలో ఉన్నప్పుడు ముందుగా గుర్తుకొచ్చేది కర్కాటక రాశివారే. స్నేహితుల కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధంగా ఉంటారు. కానీ మోసం చేసినా, నమ్మకాన్ని దెబ్బతీసినా మాత్రం రెండో అవకాశమివ్వడం చాలా కష్టం. కుటుంబంలో కర్కాటక రాశివారు బాధ్యత తీసుకునే వ్యక్తులుగా ఉంటారు. ఇంట్లో ఎవరికైనా సమస్య వస్తే నేనున్నాను అని ముందుకు వచ్చేది వీళ్లే. తల్లిదండ్రుల పట్ల గౌరవం ఉంటుంది. కొంచెం మొండితనం ఉన్నా లోతులో కుటుంబాన్ని ప్రాణంగా ప్రేమిస్తారు. తమ వాళ్లకోసం ఎంత కష్టమైనా భరించగల శక్తి వీళ్లలో ఉంటుంది. ఆరోగ్య విషయానికొస్తే కర్కాటక రాశివారు తమ శరీరాన్ని చాలా వరకు లైట్గా తీసుకుంటారు. ఎనర్జీ ఎక్కువగా ఉండటం వల్ల ఓవర్ వర్క్ చేస్తారు. తలనొప్పులు, ఒత్తిడి, నిద్రలేమిలాంటి సమస్యలు రావచ్చు. కాబట్టి టైంకు విశ్రాంతి, వ్యాయామం, ధ్యానం లాంటివి అలవాటు చేసుకుంటే జీవితమే మారిపోతుంది. మొత్తానికి కర్కాటక రాశివారు అగ్నిలాంటివారు. వెలిగితే అందరికీ వెలుగిస్తారు. మండితే తాము కూడా కాలిపోతారు. తమ ఆవేశాన్ని, తొందరపాటును కాస్త కంట్రోల్ చేసుకుని సహనాన్ని అలవాటు చేసుకుంటే కర్కాటక రాశివారికి సాధించలేనిది ఏదీ లేదు. దేవుడిచ్చిన శక్తి, ధైర్యం, నాయకత్వం అన్నింటినీ సరిగ్గా ఉపయోగించుకుంటే కర్కాటక రాశివారి జీవితంలో విజయం తప్పకుండా తలుపు తడుతుంది. ఈ రోజుల్లో మన చుట్టూ డబ్బు కోసం జరుగుతున్న మోసాలు ఓవైపు, నమ్మకద్రోహాలు ఇంకోవైపు, లోపల మనసులో జరుగుతున్న పోరాటం మరోవైపు, ఇలాంటి టైంలో సరైన దిశ చూపించే విశ్లేషణ చాలా అవసరం. మీరు కొత్తగా మా ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లోతైన వీడియోలు మిస్ కాకుండా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో కర్కాటక రాశిలో పుట్టినవారు ఇంతకాలం ఎందుకు ఇన్ని కష్టాలు పడ్డారు,
మనసులో ఎన్ని సంగ్రామాలు మోశారు, సంబంధాల్లో ఎందుకు ఎక్కువగా గాయపడ్డారు, డబ్బు, జీవితం, బాధ్యతల మధ్య ఎలా నలిగిపోయారు, అలాగే రాబోయే రోజుల్లో వారి జీవితానికి ఎలాంటి మలుపు రాబోతోంది, ఎలాంటి జీవన గైడెన్స్ అవసరం, ఇకపై ఎలా ముందుకు వెళ్ళాలి అన్న ముఖ్యమైన విషయాలను క్లియర్గా మాట్లాడుకుందాం. ఇది కేవలం రాశిఫలాలు మాత్రమే కాదు, కర్కాటక రాశివారి జీవితాన్ని అర్థం చేసుకునే వీడియో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో చెప్పే విషయం మీ మనసులో చాలా గట్టిగా నిలిచిపోయే అవకాశం ఉంది. కర్కాటక రాశిలో పుట్టిన మీరు బయటకి చాలా బ్యాలెన్స్గా, ప్రశాంతంగా నవ్వుతూ కనిపిస్తారు. కానీ మీ జీవితాన్ని నిజంగా దగ్గరగా చూసిన వాళ్లకు మాత్రం మీ లోపల ఎంత పోరాటం నడిచిందో తెలుసు. చిన్న వయసు నుంచి మీరు అనుభవించిన కష్టాలు ఎక్కువగా బయటికి చెప్పుకునే టైపు కాదు. సరే, నేను చూసుకుంటాను అని లోపలే దాచుకునే మనస్తత్వం మీది. అందుకే చాలాసార్లు మీ బాధలు కూడా మీలోనే పెరిగిపోయాయి. కుటుంబంలో అపార్థాలు, నమ్మినవాళ్లచేత నిర్లక్ష్యం, మంచి పనులకు గుర్తింపు రాకపోవడం, మనసు పెట్టిన చోట్ల దూరాలు, ప్రేమగా మాట్లాడిన వాళ్లే అవమానం, అవసరం తీరిన తర్వాత మారిపోవడం, ఇవన్నీ మీరు గొడవలు చేసి, కేకలు వేసి ఎదుర్కోలేదు. మౌనంగా భరించారు. నవ్వుముఖం పెట్టుకుని లోపల మాత్రం ఎన్నో రాత్రులు నిద్రలేక గడిపారు. నా తప్పేమిటి, నేను అంత చెడ్డవాడ్నా, ఎవరికి నేను నిజంగా కావాలి అనే ప్రశ్నలు మీ మనసులో తిరుగుతూనే ఉన్నాయి. చాలాసార్లు మీ సమస్యలు ఎవరికైనా చెప్పాలనిపించింది, కాని అర్థం చేసుకునేవాళ్లు ఉండరన్న భావన వల్ల మళ్లీ మౌనంలోకి వెళ్ళిపోయారు. అదే మీ బలం కూడా అయ్యింది, అదే మీ బలహీనత కూడా అయ్యింది. ప్రతి ఒక్కరి బాధ్యతలు తీసుకున్నారు, కాని మీ బాధను మాత్రం ఎవ్వరికీ అప్పగించలేదు. ఇంతకాలం మీ జీవితంలో జరిగిన చాలా కష్టాలు మీకు శిక్షలుగా అనిపించి ఉండొచ్చు, కాని నిజానికి అవి మిమ్మల్ని లోపల నుంచి బలంగా తయారుచేసిన శిక్షణాలు. మిమ్మల్ని మోసం చేసినవాళ్లు, వదిలేసినవాళ్లు, అర్థం చేసుకోనివాళ్లు, వీళ్లందరి వల్ల మీరు లోపల ఎంత లోతుగా ఆలోచించే వ్యక్తిగా మారారో, మనసులని చదివే శక్తి ఎలా పెరిగిందో, ఒక్కరే నిలబడగల ధైర్యం ఎలా వచ్చిందో మీరు ఇప్పుడే గమనించడం మొదలుపెడతారు. కర్కాటక రాశివారు ఎక్కువగా కష్టపడింది బయట కనిపించే జీవితంలో కాదు, లోపల కనిపించని యుద్ధంలో. అదే యుద్ధం ఇప్పుడు మీలో కొత్త అవగాహనను, కొత్త స్థాయిని తయారుచేస్తుంది. కర్కాటక రాశివారి జీవితంలో ఒక ప్రధాన లక్షణమేంటంటే ఎదుటి మనిషి బాధపడకూడదు, ఎవరికీ నొప్పి కలగకూడదు, ఎవరితో గొడవ పడకూడదు అన్న ఆలోచన. మీరు మాటలు చాలా ఆచితూచి మాట్లాడతారు. ఎదుటివాడు ఎలా ఫీలవుతున్నాడు ముందే ఆలోచించి మీ భావాలను మింగేస్తారు. వాళ్లకు బాధ అవుతుంది అన్న ఒక్క కారణంతో ఎన్నోసార్లు మీకు నచ్చని విషయాలకు కూడా సరే అని చెప్పేశారు. ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నారు. మీరు బ్యాలెన్స్ కోసం జీవించారు, కానీ ఆ బ్యాలెన్స్లో మీరే ఎక్కువగా తక్కువయ్యారు. ఈ స్వభావం వల్ల మీరు మంచి మనిషిగా కనిపించారు, కానీ అదే సమయంలో చాలామంది మీ మంచితనాన్ని అలుసుగా తీసుకున్నారు. మీ సహనాన్ని బలహీనతగా మార్చుకున్నారు. మీ నిశ్శబ్దాన్ని అంగీకారంగా భావించారు. మీరు బాధపడుతున్నా నవ్వుతున్నారని, మీకు నొప్పిగా ఉన్నా మాట్లాడలేదని చూసి కొంతమంది మిమ్మల్ని ఉపయోగించుకున్నారు. మీ టైం, మీ భావాలు, మీ సహాయం అన్నీ తీసుకున్నారు, కానీ మీ అవసరం వచ్చినప్పుడు మాత్రం కనిపించలేదు. ఇక్కడే కర్కాటక రాశివారు ఎక్కువగా నష్టపోయారు. ఎందుకంటే మీరు ఎదుటివాళ్లను కాపాడుతూ మీ హద్దులను కాపాడుకోలేదు. లేదు అని చెప్పాల్సిన చోట సరే అన్నారు. ఇక్కడి వరకు చాలు అనాల్సిన చోట ఇంకా భరించగలను అన్నారు. దాని ఫలితమేమైందంటే బయట ప్రశాంతంగా ఉన్నట్టు కనిపించే మీ మనసులో లోతైన అసంతృప్తి, అలసట, నిండని ఖాళీలు ఏర్పడింది. ఇప్పుడు మీ జీవితంలోకి వచ్చే ముఖ్యమైన మార్పు ఏంటంటే అందరినీ సంతోషపెట్టే బాధ్యత మీదే అన్న భ్రమ నుంచి బయటకు రావడం. మీ శాంతి కూడా ముఖ్యమని గ్రహించడం. ఎవరి బ్యాలెన్స్ కోసం మీరు మీ మనసుని వంగించారో వాళ్లే ఇప్పుడు మీ జీవిత పాఠాలుగా మారారు. ఈ అవగాహన వచ్చిన దగ్గరనుంచే కర్కాటక రాశివారి అసలైన ఎదుగుదల మొదలవుతుంది. కర్కాటక రాశివారు సహజంగా ఎవరినీ అనుమానించరు. ఎదుటివాడు నవ్వితే నిజమే అనుకుంటారు. మంచి మాట మాట్లాడితే మంచి మనసే అనుకుంటారు. అవసరం అడిగితే నిజంగా అవసరమే అనుకుంటారు. అందుకే మీ జీవితంలో నమ్మకం చాలా ఈజీగా ఇస్తారు. కాని అదే నమ్మకం మీకు ఎక్కువగా ఎందుకంటే మీరు మనసు పెట్టిన చోట చాలాసార్లు నిజం కనిపించలేదు. మనవాళ్లే అనుకున్నవాళ్లే మీ వెనక మాట్లాడారు. నీకు తోడుంటాం అన్నవాళ్లే కష్టాల్లో దూరమయ్యారు. నువ్వు లేకుండా మేం ఏం చెయ్యలేము అన్నవాళ్లే మీ అవసరం తీరిన తర్వాత మిమ్మల్ని లైట్ తీసుకున్నారు. కొన్ని బంధాల్లో మీరు అంతగా మనసు పెట్టరు గాబట్టి వాళ్ల మాటలు మీకు దేవుడు వాక్యాల్లా అనిపించాయి.
వాళ్ల చిన్న నిర్లక్ష్యం కూడా మీ మనసును లోతుగా గాయపరిచింది. కాని మీరు ఆ గాయాలను బయట చూపించలేదు, నవ్వులో దాచారు, సైలెంట్గా భరించారు. ఇది నా తప్పే అయ్యుంటుంది అని మీరే మీ మీద నింద వేసుకున్నారు. అక్కడే కర్కాటక రాశివారు ఎక్కువగా మోసపోతున్నారు. ఎదుటివాడి తప్పును కూడా మీ భుజాల మీద వేసుకుంటారు. అందుకే మోసాలు ఒకటి కాదు, రెండు కాదు. బంధాల్లో, స్నేహాల్లో, పనుల్లో, డబ్బు విషయంలో కూడా రుచి చూశారు. ఈ మోసాల వల్ల మీరు ఎవ్వర్నీ దూషించలేదు. కాని మీరే మీ మీద నమ్మకం తగ్గించుకున్నారు. నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నానా, నాలోనే లోపమా అని డౌట్స్ మీ మీద నాటుకున్నారు. కాని రాబోయే రోజుల్లో కర్కాటక రాశివారు నేర్చుకునే పెద్ద పాఠమేంటంటే, ప్రతి మోసం మీ బలహీనత వల్ల కాదు, కొంతమంది మీ మంచితనాన్ని అర్హతగా కాక అవకాశంగా చూశారు. ఈ నిజం అర్థమైన రోజునుంచే మీ మనసు మళ్లీ బలపడుతుంది. అప్పట్నుంచే మీరు అందంగా నమ్మడం మానేసి గమనించడం మొదలుపెడతారు. అదే మీ జీవితాన్ని మార్చే మొదటి స్టెప్. కర్కాటక రాశివారు బయటకు చూస్తే చాలా నార్మల్గా, కూల్గా, సమతుల్యంగా కనిపిస్తారు. మాట్లాడితే నవ్వుతారు, జోక్ వేస్తారు, అందర్నీ కలుపుకొనిపోతారు. కాని మీలో ఎంతమంది నిజంగా లోపల ఏం జరుగుతుందో తెలుసుకుంటారు? చాలా తక్కువగా. ఎందుకంటే మీరు బాధను చూపించరు, సహాయం అడగడం ఇష్టముండదు. నేను స్ట్రాంగ్ అన్న ఇమేజ్ని మీరు మీకే తెలియకుండా కాపాడుకుంటూ వచ్చారు. మీ జీవితంలో ఎన్నిసార్లు మనసు విరిగినా, ఎన్ని రాత్రులు నిద్ర రాకుండా గడిచినా, ఎన్నిసార్లు ఇలా ఎందుకు జరుగుతోంది అని లోపల కేకపెట్టినా, బయట మాత్రం అన్నీ ఓకే అన్న ఫేస్తోనే తిరిగారు. మీ బాధ ఎవరికీ అర్థమవ్వదని ముందే డిసైడ్ అయిపోయారు కాబట్టి చెప్పుకోవడం వృధా అనుకొని సైలెంట్గా భరించారు. ఇదే మీ గొప్పతనం అనుకున్నారేమో, కాని ఇదే మీకు ఎక్కువగా నష్టం చేసిన అలవాటు. ఎందుకంటే బాధ బయటకు రాకపోతే తగ్గదు, లోపలే పేరుకుపోతుంది. అదే మీలో ఓవర్ థింకింగ్గా మారింది, ఎమోషనల్ హెవీనెస్గా మారింది. కొన్నిసార్లు కారణం లేకుండా కూడా మనసు బరివెక్కేలా చేసింది. చాలాసార్లు మీరే మీ మనసులో యుద్ధం చేశారు. ఒకవైపు ముందుకు వెళ్లాలనిపిస్తుంది, ఇంకోవైపు ఏదో తెలియని భయం, అపనమ్మకం, అలసట ఆపేస్తారు. ఈ యుద్ధాలు బయటికి ఎవరికీ కనిపించవు, కాని మీ శక్తిని లోపల నుంచి మెల్లగా తినేస్తాయి. అందుకే కర్కాటక రాశివారు చాలాసార్లు ఫిజికల్గా కంటే మెంటల్గా ఎక్కువగా అలసిపోతారు. రాబోయే రోజుల్లో మీ జీవితంలో జరిగే పెద్ద మార్పేంటంటే, మీరు మీ బాధను అంగీకరించడం మొదలుపెడతారు. నాకు నొప్పుంది, నాకు బలం తగ్గిన రోజులున్నాయి అని మీకు మీరే చెప్పుకోగలిగే స్థితికి వస్తారు. ఇదే హీలింగ్ మొదలయ్యే పాయింటిది. ఇంతకాలం కర్కాటక రాశివారి జీవితాన్ని ఎక్కువగా పరిస్థితులు చేతిలో పెట్టేశారు. ఎవరు ఏమనుకుంటారు, ఎవరు బాధపడతారు, ఎవరు దూరమవుతారు అన్న భయం మీ నిర్ణయాలను చాలా వరకు కంట్రోల్ చేసింది. అందుకే చాలాసార్లు మీకు నచ్చని చోట ఉన్నారు, మీకు సరిపోని బంధాలు మోశారు, మీ మనసు ఒప్పుకొని పనులు కూడా చేశారు. కాని రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఒక చాలా కీలకమైన మార్పు మొదలవుతుంది. అది బయట పరిస్థితులు మారడం కాదు, మీలో నుంచే దారి మారడం. ఇలా ఇంకెంతకాలం అనే ప్రశ్న మీలో బలంగా మొదలవుతుంది. ఈ దశలో మీకు జీవిత గైడెన్స్ బయట మనసుల మాటల్లో కాదు, లోపలి ఫీలింగ్స్తో వస్తుంది. ఎవరో ఒకరు చెప్పిన చిన్న మాట, చూసిన ఒక సంఘటన, లేదా ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చిన ఒక ఆలోచన మీ మైండ్లో గట్టిగా నిలిచిపోతుంది. అదే మీకు దిశ చూపించే సంకేతమవుతుంది. ఇప్పటివరకు మీరు తప్పించుకున్న విషయాలను ఇప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు భయపడ్డ నిర్ణయాలు ఇప్పుడు అవసరంగా అనిపిస్తాయి. రాబోయే రోజుల్లో కర్కాటక రాశివారు ముఖ్యంగా నేర్చుకోవాల్సిన గైడెన్స్ ఏంటంటే, అందరినీ బ్యాలెన్స్ చేయడానికి మీ జీవితాన్ని అసమతుల్యంగా చేసుకోవద్దు. మీ శాంతి చెడితే ఏ బంధమైనా, ఏ పనైనా, ఏ దారైనా విలువుండదు. అందుకే ఇప్పుడు మీ జీవితంలో ఎవరిని కాదు, ఏ దారిని ఎంచుకోవాలి అన్న ప్రశ్న ముఖ్యంగా మారుతుంది. ఈ సమయంలో మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే రేపటికి మీ పెద్ద జీవితానికి బేస్ అవుతాయి. ఎవరితో మాట్లాడాలి, ఎవరికి దూరంగా ఉండాలి, ఏ పని చెయ్యాలి, ఏ పని వదిలేయాలి, ఏ ఆలోచనలని ఇంకా మోస్తున్నాను అన్నది క్లియర్గా అర్థమవుతుంది. ఇది వెంటనే అద్భుతాలు చూపించే దశ కాదు, కాని మీ జీవితాన్ని నెమ్మదిగా సరైన దిశలో పెట్టే దశ. ఈ గైడెన్స్ని మీరు వినగలిగితే రాబోయే రోజుల్లో మీ జీవితంలో చాలా విషయాలు సహజంగా సర్దుకుంటాయి. మీకు సరిపడే దారులు మీకే కనిపించడం మొదలుపెడతాయి. ఇదే కర్కాటక రాశివారికి రాబోయే రోజులు అసలైన టర్నింగ్ పాయింట్. ఇంతకాలం కర్కాటక రాశివారు లోపల చాలా బలంగా ఉన్నా బయట మాత్రం ఆ బలాన్ని చూపించలేకపోయారు. బాధను దాచుకోవడం, నవ్వుతో కప్పేయడం, పర్లేదు అని ముందుకు వెళ్ళిపోవడం అలవాటుగా మారిపోయింది. అందుకే చాలామందికి మీరు ఈజీగా కనిపించారు. కాని రాబోయే రోజుల్లో ఈ పిక్చర్ మెల్లగా మారుతుంది. మీలో కొత్త లోపలి బలం పనిచేయడం మొదలవుతుంది. అది కోపంగా మాట్లాడే బలం కాదు, సైలెంట్గా గట్టి నిర్ణయాలు తీసుకునే బలం. ఈ దశలో మీరొక విషయం స్పష్టంగా ఫీలవుతారు. నేను ఇక నా మనసు పక్కన పెట్టలేను,
ఎవరికోసమైనా మీ శాంతిని తాకట్టు పెట్టే అలవాటు తగ్గుతుంది. చిన్న చిన్న విషయాల్లోనే మీరు మీ స్టాండ్ తీసుకోవడం మొదలవుతుంది. అవసరం లేని వివరణలు ఇవ్వడం మానేస్తారు. మీ మాటలు తక్కువవుతాయి, కానీ మీ నిర్ణయాలు స్ట్రాంగ్ అవుతాయి. రాబోయే రోజుల్లో కర్కాటక రాశివారికి ముఖ్యంగా కనిపించే మార్పేంటంటే ఒంటరిగా ఉన్న భయం తగ్గుతుంది. ఇప్పటివరకు ఒంటరిగా ఉంటే ఖాళీగా, బలహీనంగా అనిపించిన మీరు ఇప్పుడు అదే ఒంటరితనంతో బలంగా ఫీలవుతారు. ఎవరిమీద ఆధారపడకుండా నిలబడగలిగే మెంటల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఇదే ఈ దశలో మీ జీవితంలో కొత్త స్టెబిలిటీకి బేస్ అవుతుంది. అది డబ్బు కావచ్చు, పని కావచ్చు, సంబంధాలు కావచ్చు, లేదా మీ మైండ్ సెట్ కావచ్చు. ఒక్కసారిగా అన్నీ మారవు, కాని మీరు మారిన తర్వాత పరిస్థితులు కూడా మారడం మొదలవుతాయి. మీ చుట్టూ ఉన్నవాళ్ల ప్రవర్తనలో కూడా తేడా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు మీ విలువను మీరే సెట్ చేయడం మొదలుపెడతారు. ఈ లోపలి బలం వల్లే రాబోయే రోజుల్లో కర్కాటక రాశివారు చాలా విషయంలో ఇంతే చాలు అని చెప్పగలుగుతారు. అవసరం లేని బంధాలను, అవసరం లేని మనసులకు, అవసరం లేని పోరాటాలకు గుడ్ బై చెప్పే దశ ఇది. ఇదే మీ జీవితంలో కొత్త స్థిరత్వానికి పునాది. ఇంతకాలం కర్కాటక రాశివారు జీవితం అనేది తట్టుకోవడం, భరించడం, సర్దుకుపోవడం అన్నట్టుగా గడిపారు. ఇలానే ఉంటుంది, ఇదే నా కర్మ అనే భావనలో చాలా విషయాలు మౌనంగా మూవడం అలవాటైంది. కాని రాబోయే రోజుల్లో మీ జీవితానికి అవసరమైన గైడెన్స్ ఒక్కటే. ఇక మీరు భరించడానికి కాదు, నిర్మించడానికి పుట్టారు. ముందుగా మీరు నేర్చుకోవాల్సింది మీ శాంతిని మొదటి స్థానంలో పెట్టడం. ప్రతి ఒక్కరినీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే మీరు ఇప్పుడు మీ మనసును అర్థం చేసుకోవడం మొదలుపెట్టాలి. మీకు నచ్చని చోట మౌనంగా ఉండడం కాదు, సాఫ్ట్గా అయినా నాకిది సరిపోదు అని చెప్పడం అలవాటు చేసుకోండి. అదే మీ జీవితంలో మొదటి పెద్ద మార్పు. రెండవది తొందరపాటు నిర్ణయాలు కాదుగాని ఆలస్యం చేసే భయమూ కాదు. ఇంతకాలం మీరు ఎక్కువగా ఆలోచించి అవకాశాలు వదిలేశారు. ఇకపై ఆలోచన తర్వాత చిన్న అడుగైనా వేయడం చాలా ముఖ్యం. రాబోయే రోజుల్లో మీ ముందుకు వచ్చే అవకాశాలు, పరిచయాలు, ఆలోచనలు అన్నింటినీ ఇది నాకు స్టెబిలిటీ ఇస్తోందా, మానసికంగా నన్ను బలం చేస్తోందా అనే కోణంలో చూడండి. మీ ఎనర్జీని సేవ్ చేసుకోండి. ప్రతి ఒక్కరి సమస్య మీద మీ మనసు పెట్టడం, ప్రతిచోటా మీ భావాలు పెట్టడం మానేయండి. మీ శక్తిని మీ భవిష్యత్తు కోసం ఉండాలి. మీ ఎదుగుదల, మీ ఆరోగ్యం, మీ లక్ష్యాలు, మీ ప్రశాంతత ఇవే ఇప్పుడు మీ ప్రధాన ఫోకస్ అవ్వాలి. ముఖ్యంగా ఒక మాట గుర్తుంచుకోండి, కర్కాటక రాశివారు ఇంతకాలం పడిన కష్టాలు వృధా కావు. అవే ఇప్పుడు మీలో విచక్షణకు, లోతైన ఆలోచనలకు, నిజాన్ని గుర్తించే శక్తిని పెంచాయి. లో పుట్టినవారు, ఇలా కర్కాటక రాశిలో పుట్టినవారు ఇంతకాలం ఎందుకిన్ని కష్టాలు మోశారు? ఆ కష్టాల వెనుకున్న అసలు కారణాలేమిటి? రాబోయే రోజుల్లో వారి జీవితానికి ఎలాంటి దిశ అవసరం? ఇలాంటి జీవన గైడెన్స్ తీసుకుంటే నిజమైన మార్పు మొదలవుతుంది. ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నారు. గుర్తుంచుకోండి, మీరు పడిన ప్రతి బాధ, ఎదుర్కొన్న ప్రతి నిరాశ, మీ మనసులో వచ్చిన ప్రతి ప్రశ్న ఆదృచ్ఛికం కాదు. ఇవన్నీ మిమ్మల్ని బలహీనులు చేయడానికి కాదు, మీలో దాగి ఉన్న శక్తిని బయటకు తీసుకురావడానికి ఇచ్చిన శిక్షణ మాత్రమే. ఇకపై మీ జీవితాన్ని ఇతరుల అంచనాల మీద కాదు, మీ విలువ మీద నడిపించే టైం ఇది. ఈ వీడియో మీ మనసుకు కనెక్ట్ అయి ఉంటే లైక్ చేయండి. మీ జీవితంలో ఉన్న కర్కాటక రాశివారికి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి లోతైన రాశి విశ్లేషణలు, కష్టాల వెనుకున్న కారణాలు, జీవన మార్గదర్శక వీడియోలు రోజూ పొందాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో పవర్ఫుల్ వీడియోతో కలుద్దాం. అప్పటివరకు మీ మనసును బలంగా ఉంచుకోండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి.